ఆ స్లైడ్స్ ప్రొవైడ్ చేయండి మేడం. ఆ స్లైడ్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రొడక్ట్ ఒకటి స్లైడ్స్ ప్రొవైడ్ చేయండి సెక్షన్ ఇప్పటికి. గిట్ హబ్ లో నేను ఒక వేరే రెపో క్రియేట్ చేసి ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ అందులో అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు కదా, వీ కెన్ గో అహెడ్ విత్ ద గిట్. సో మనం ఈ 3-4 డేస్ మనం గిట్ ముందు కంప్లీట్ చేసుకుంటాము. సో అసలు గిట్ అంటే ఏంటి? గిట్ అంటున్నారా? అందరు గిట్ స్కిల్స్ ఉండాలంటున్నారా? అసలు గిట్ అంటే ఏంటి? గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మేడం నోట్స్ తీసుకోవాలండి. ఇది నేను అప్లోడ్ చేస్తాను, మీరు నోట్స్ రాసుకోండి. మీ దీంట్లో మీరు ప్రిపేర్ చేసుకోండి నోట్స్ మీ పాయింట్ వైజ్ గా. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ వైజ్ గా నోట్స్ తీసుకోండి. కమాండ్స్ అవన్నీ కూడా నేను నోట్ ప్యాడ్ లో ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను దాంట్లో. ఓకే, నా దగ్గర వేరే ఇంతకుముందు బ్యాచ్ కి మన ప్రవీణ్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసింది ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ కమాండ్స్ అన్ని కూడా ఉన్నాయి, వేరే చోట ఉన్నాయి దీంట్లో. ఐ ప్రొవైడ్. ఓకే, అసలు గిట్ అంటే ఏంటి? గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? సో ఓకే, ఇది VCS. VCS ఏంటి? వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనుకున్నాం. మన ఫైల్ సిస్టమ్ లో, సెంట్రలైజ్డ్ ఫైల్ సిస్టమ్ లో ఫైల్ అప్డేట్ చేసేటప్పుడు నేను ఒక లోకల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. నా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా ఒక ఫోల్డర్ లో పెట్టాను. ఇది నా ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, జస్ట్ a minute. Let me use the right codes. It will be easier for us. Sorry. సపోజ్ ఇది నా ఫైల్ 1 అనుకుందాం. ఈ ఫైల్ 1 లో నేను కొన్ని చేంజెస్ చేశాను. This is my file 1. First day నేను ఈ ఫైల్ కి చేంజెస్ చేశాను. 1 2 3 యాడ్ చేశాను. సో ఇది నేను సేవ్ చేసుకున్నాను నా లోకల్ ఫోల్డర్ లో. దిస్ ఇస్ మై లోకల్ ఫోల్డర్. ఫస్ట్ ఫైల్ 1 ఉంది నా లోకల్ ఫోల్డర్ లో. నెక్స్ట్ అగైన్ సెకండ్ డే వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ టు
డూ సమ్ మోర్ చేంజెస్. ఉన్నదానికి మళ్ళీ చేంజెస్ చేశాను. ఆఫ్టర్ సమ్ డేస్ మళ్ళీ ఇదే ఫైల్ 1 కి నేను ఇంకా చేంజెస్ చేశాను. ఈ చేంజెస్ అన్ని కూడా ఈ 1 2 3 చేంజ్ ఉంటుందా, నేను ఇక్కడ ఇది నా ఫైల్ 1 1 2 3 యాడ్ చేశాను. తర్వాత వచ్చి నేను దీన్ని మాడిఫై చేశాను. ఓకే 1 2 3 4. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ సమ్ డేస్ నేను మాడిఫై చేశాను. నా కంటెంట్ ఉందా, సేవ్ చేశాను ఫైల్. నా ఫస్ట్ డే చేసిన చేంజెస్ ఇంతవరకే ఉన్నాయి. ఈ చేంజెస్ చేసి సపోజ్ నేను చేంజెస్ చేశాను, ఇదే ఫైల్ తీసుకొని మళ్ళీ చేంజ్ చేసి దీన్ని సేవ్ చేశాను అనుకుందాం. సపోజ్ ఈ చేంజెస్ ఫస్ట్ డే చేసిన చేంజెస్ పోయినాయి, మాడిఫై అయిపోయింది ఫైల్. సో ఇది నేను 1 2 3 4 5 కాబట్టి ఐ కెన్ ట్రాక్ దిస్. నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రోస్ నేను యాడ్ చేశాను ఇక్కడ. ఇది ఫస్ట్ ఫైల్ నాది. నెక్స్ట్ సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్, థర్డ్ డే చేంజెస్, ఫోర్త్ డే చేంజెస్, ఫిఫ్త్ డే చేంజెస్, ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఫస్ట్ డే చేంజెస్ ఇవి మాత్రమే ఉన్నాయి. అదేంటో ఐ నాట్ బి ఏబుల్ టు. ఫస్ట్ డే చేసిన చేంజెస్ ఏంటి, ఆఫ్టర్ సేవింగ్ ఈ ఫైల్ నేను సేవ్ చేసిన తర్వాత ఇందులో ఇంత కంటెంట్ ఉంది. సపోజ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రోస్ ఉన్నాయి అనుకుందాం. ఎక్కడో ఏదో చేంజ్ చేశాను, ఐ కాంట్ ట్రాక్ ఇట్ అవుట్. ఫస్ట్ డే చేసిన చేంజెస్, సెకండ్ డే చేసిన చేంజెస్, ఫైల్ మొత్తం మాడిఫై అయిపోయింది. బట్ నౌ ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్ టు మై ఫైల్, ఫస్ట్ ఫైల్. నా ఫస్ట్ డే ట్రాక్ చేసుకోవాలి. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సపోజ్ ఈ ఫైల్లో నేను మాడిఫై చేయలేదు. ఫస్ట్ డే ఫైల్ ఇది, దీన్ని ఫైల్ 1 అని సేవ్ చేశాను. అలాగే ఫైల్ 1 అని సేవ్ చేశాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ డే చేంజెస్ చేశాను, ఫైల్ 2 అని సేవ్ చేశాను. అలాగే థర్డ్ డే చేంజెస్ చేశాను, ఫైల్ 3 అని చేంజెస్ చేశాను. కోడింగ్ అన్నప్పుడు మనము అన్నిటికీ చేంజెస్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ మళ్ళీ వీ నీడ్ టు గో బ్యాక్ టు ద స్టేట్. 3 days బిఫోర్ స్టేట్కి వెళ్ళాలనుకుంటాం. అలా ఫైల్స్ గ్రో అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ నేను చేంజెస్ చేసి ఏ రోజు ఏ చేంజెస్ చేశానో ఐ హ్యావ్ టు సేవ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్. నాకు ఇక్కడ 100 ఫైల్స్ వస్తాయి. ఎవ్రీ డే నేను ఒక్కొక్క చేంజ్ని ఒక్కొక్క దాంట్లో సేవ్ చేస్తాయి. నాకు ఓవర్ హెడ్ అయిపోద్ది. నాకు నా లోకల్ సిస్టంలో నా ఫోల్డర్లో ఏవైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక 100 ఫైల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ సేవ్ చేసుకోవడానికి. సపోజ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను అనుకుందాం. నాకు ఈ ఫోల్డర్ మొత్తం కూడా ఫైల్స్ తో నిండిపోద్ది. ఏ ఫైల్ ఏది తెలీదు. మళ్ళీ ఏ రోజు ఏ చేంజెస్ చేశాను అనేది వెతుక్కోవడానికి ఒక రోజు పడుతుంది. సో ఇలా ఇంత టైం టేకింగ్ ఇది కాకుండా ఇవన్నీ కూడా ఈజీగా ట్రాక్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి మనకి వర్షన్ కంట్రోల్, ఇది ఫస్ట్ వర్షన్. జస్ట్ మూమెంట్, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇది ఫస్ట్ వర్షన్, ఇది సెకండ్ వర్షన్, ఇది థర్డ్ వర్షన్. ఇవన్నీ కూడా మనకి ట్రాక్ చేసుకోవడానికి ఏ రోజు ఏ వర్షన్ ఏ చేంజెస్ అయినాయి. అండ్ మనకి టీం ఉంటుంది. ఆ టీంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేంజ్ చేస్తారు. సపోజ్ ఇది ప్రవీణ్ ఒక చేంజ్ చేశాడు, అండ్ అజయ్ ఒక చేంజ్ చేశాడు, అండ్ అదర్ టీమ్ మెంబర్స్ వాళ్ళు చేంజ్ చేశారు. ఈ ఫైల్ 1 చేంజ్ అజయ్ చేశాడు అనుకుందాం, ప్రవీణ్ ఒక చేంజ్ చేశాడు. ఇవన్నీ మళ్ళీ కొలాబరేట్ చేసుకోవాలి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి. ఇది నా ప్రాజెక్ట్ ఫైల్. ఇవన్నీ కూడా నా ప్రాజెక్ట్ లో పెట్టుకొని ప్రాజెక్ట్ లో ఇంటిగ్రేట్ చేసుకొని ఈచ్ ఎవ్రీ మాడ్యూల్ ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కళ్ళు వర్క్ చేసినప్పుడు వాటన్నిటిని కూడా కంబైన్ చేసుకొని ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ని నేను బిల్డ్ చేయాలి. అది బిల్డ్ చేయాలి అని అంటే ఇవన్నీ కొలాబరేట్ చేసుకోవాలి. సపోజ్ ఎక్కడో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఎక్కడో ఏదో చేంజ్, మనకి సిస్టమ్ వర్క్ అవ్వలేదు ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ లో ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ పార్ట్ వరకు ఇక్కడ వరకు వర్క్ అయింది, ఇక్కడ వర్క్ అవ్వలేదు. ఈ చేంజ్ ఈ మాడ్యూల్ వరకు ఎవరు చేశారు, ఎందుకు ఇష్యూ వస్తుంది అనేది ఇది ఎవరైతే చేశారో వాళ్ళు చెక్ చేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయాలి. సో ఇది
3-4 days వరకు చేసిన చేంజ్, ఐ వాంట్ టు గో బ్యాక్, మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి ఇక్కడ వరకు, దీన్ని నేను తీసేసి వెనక్కి వెళ్ళి ఇంతవరకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది కాబట్టి దీనికి మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ నేను యాడ్ చేయాలి కోడ్. ఈ సిస్టమ్ అంతా కూడా, ఈ వర్షన్ కంట్రోల్ అంతా కూడా ట్రాక్ చేసుకోవడం, ఎవరు ఏ చేంజ్ చేశారు, ఎప్పుడు చేశారు, ఎంతవరకు ఏం ఇష్యూస్ వచ్చాయి, అంతకుముందు ఏం ఇష్యూస్ వచ్చాయి, ఏ మాడ్యూల్ యాడ్ చేసిన తర్వాత ఇష్యూ వచ్చింది, ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఇన్ ద లోకల్ సిస్టమ్. ఈ ఫోల్డర్స్ అన్ని చెక్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఈ చేంజెస్ అన్ని ఎవ్రీథింగ్ గిట్ మనకి ట్రాక్ చేస్తుంది. గిట్ అనేది చేంజెస్ ట్రాకింగ్ సిస్టమ్. అసలు గిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ గిట్? GIT గిట్ అంటున్నాం, గిట్ అంటున్నాము. అసలు గిట్ అంటే ఏంటి? గిట్ అనేది గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో గిట్ ఫుల్ ఫామ్, జస్ట్ చెక్ ఇట్ అవుట్. గిట్ ఫుల్ ఫామ్ వస్తుంది, మీకు సెర్చ్ చేసుకోండి. యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా, మనకి ఏంటి అనేది తెలియాలి కాబట్టి వాట్ ఈస్ గిట్ అనేది చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఏ వర్షన్ ఎప్పుడు ఎవరు చేంజెస్ చేశారు అనేది అన్నిటినీ కూడా మనం ట్రాక్ చేసుకుంటాం. సోర్స్ కోడ్, మనం మెయిన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఫైల్స్, కోడింగ్ ఫైల్స్, ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ అయినాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకొని ఎప్పుడు ఏ చేంజ్ అనేది వీ కెన్ గో బ్యాక్. ఏ స్టేజ్ కావాలంటే ఆ స్టేజ్ కి వీ కెన్ గో బ్యాక్, వెళ్ళి మనము ట్రాక్ చేసుకోవచ్చు ఎవరు ఏ చేంజ్ ఏం చేశారు అనేది. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈస్ ద రికార్డ్స్, ఇట్ రికార్డ్స్ ద చేంజెస్ టు ఏ ఫైల్ ఆర్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఓవర్ టైమ్. ఎప్పుడు 1 month ఏంటి, 1 year ఏంటి, 3 years కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి వీ విల్ నాట్ గో బ్యాక్ అండ్ చెక్ ఇట్ అవుట్, ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. సో ఒక సిస్టమ్ ఉండి అది మనకి ట్రాక్ చేసి ఏది ఎక్కడ ఏంటి ఇమీడియట్ గా మనం చూసుకోగలిగితే అది బాగుంటుంది అని చెప్పేసి డెవలప్ చేశారు. అది కూడా సెట్ ఆఫ్ కమాండ్, దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి దానికి కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ యూజ్ చేసి ఏది ఎప్పుడు ఎలా జరిగింది, ఏది ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. అవే గిట్ కమాండ్స్. సో అబౌట్ ద వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో to track the changes, records changes to the files, set of files over time so that we can recall specific versions later. ఈ versions అన్ని కూడా మనం తర్వాత చూసుకోవడానికి. It allows you to revert selected files back and a previous state. Revert the entire project back to a previous state. ఎప్పటికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం. దాన్ని రివర్ట్ చేయడం, వెనక్కి వెళ్ళి ఆ సెటైన్ స్టేజ్ లో సో డేట్, ఓకే 1 week బ్యాక్ ఏ స్టేట్ కు ఉందో ఆ స్టేట్ కి నేను వెళ్ళాలి. ఇప్పుడు చేసిన చేంజెస్ అన్ని కూడా ఏవి వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఏదో ఇష్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ డిస్కార్డ్ చేసేసి ఐ వాంట్ టు గో బ్యాక్ టు ద సెకండ్ స్టేట్ అంటే ఐ కెన్ గో బ్యాక్ టు ద సెకండ్ స్టేట్ ప్రాజెక్ట్ లో, ప్రాజెక్ట్ బ్యాక్ టు ప్రీవియస్ స్టేట్, కంపేర్ చేంజెస్ ఓవర్ టైం. ఎప్పుడు ఏ చేంజ్ జరిగింది అనేది కూడా మనం చెక్ చేసి కంపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇష్యూ వచ్చింది అనేది కూడా ఈజీలీ వీ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ సీ హూ లాస్ట్ మాడిఫైడ్ సంథింగ్, ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు చేశారు అనేది మనకు తెలుస్తుంది. ద మైట్ బి కాజింగ్ ప్రాబ్లమ్, ఏదైతే ప్రాబ్లమ్ కాజ్ చేస్తుందో ఆ దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. హూ ఇంట్రొడ్యూస్డ్ అన్ ఇష్యూ అండ్ వెన్ అండ్ మోర్. సో అదర్ డీటెయిల్స్ అన్ని కూడా. సో యూజింగ్ VCS ఆల్సో జనరల్లీ మీన్స్ దట్ ఇఫ్ యూ స్క్రూ థింగ్స్ అప్, సో లూజ్ ఫైల్స్ యూ కెన్, అదే మన దాంట్లో మన లోకల్ సిస్టమ్ లో ఏదైనా చేంజ్ చేసామంటే మొత్తం పోతుంది. రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ వీ హ్యావ్ టు రీస్టార్ట్ ఎవ్రీథింగ్. ఎక్కడో ఏదో మాడిఫై అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది, ప్రీవియస్ కూడా వర్క్ అవ్వదు. సో మొత్తం వీ లాస్ట్ ఇంతవరకు ఈ 2 months 3 months చేసాము, అప్పుడు ఇష్యూ వచ్చింది అనుకోండి, మళ్ళీ 2 months బ్యాక్ వెళ్ళి 3 months బ్యాక్ వెళ్ళి రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది. సో టు అవాయిడ్ దట్ వీ హ్యావ్ ఎ ట్రాకింగ్ సిస్టమ్, అదే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో మనం కొంచెం కమాండ్స్ ఇవన్నీ మనం యూజ్ చేయడం, దాంతో గిట్తో ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకుంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ట్రాక్ ఆల్ ద చేంజెస్ అనమాట. సో వీటిల్లో మనకి డిఫరెంట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, వాటి అవి ఎందుకు యూజ్ చేయకూడదు, ఇదే ఎందుకు యూజ్ చేయాలి అనేది. ఇది వెరీ కామన్ అప్రోచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ టు track their changes and
have a version control system for the source code management. Source code management కోసం they will use this Git or GitHub version control systems. వీటిల్లో మనకి 2 to 3 types ఉన్నాయి. 3 types ఉన్నాయి. ఒకటి లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. లోకల్ అంటే మెనీ పీపుల్ వర్షన్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ చాయిస్ ఇస్ టు కాపీ ఫైల్స్ ఇంటూ అనదర్ డైరెక్టరీ. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా ఫోల్డర్ లో పెట్టేసుకొని అవన్నీ తీసుకెళ్ళి ఒక సర్వర్ లో పెట్టేసి సర్వర్ కి ఎవరికి యాక్సెస్ ఇవ్వకుండా ఓన్లీ 1 person షుడ్ హ్యాండిల్ ఇట్. అదంతా కూడా ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు అనేది సోన్స్ ఫోల్డర్ లో పెట్టేసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఉంటారు. యూజువల్ గా ప్రీవియస్ గా గిట్ ఇవి రాకముందు. సో అది చాలా హెక్టిక్ అయిపోయేది. ఎక్కడన్నా ఏదైనా చేంజెస్ వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సపోజ్ ఆ సర్వర్ పని చేయలేదు అంటే మొత్తం ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా సర్వర్ లో ఉండడం వల్ల సర్వర్ ఫైల్స్ ఏది పని చేయకపోవడం వల్ల సర్వర్ మొత్తం లాస్ట్ అయింది. సో మొత్తం ప్రాజెక్ట్ పోయినట్టే. జస్ట్ ఎ మూమెంట్, ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. ఎస్, ఓకే, లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఇవన్నీ ఒక సర్వర్ లో పెట్టుకోవడం, ఒక ఫోల్డర్ లో పెట్టుకోవడం వలన ఏదైనా ఎక్కడన్నా ఇష్యూ వచ్చిందంటే మొత్తం ప్రాజెక్ట్ పోయినట్టే. మళ్ళీ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ వీ నీడ్ టు డెవలప్ ఇట్. సో దిస్ అప్రోచ్ ఇస్ వెరీ కామన్ బికాస్ ఇట్ ఈస్ సో సింపుల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రెడిబుల్లీ ఎర్రర్ ప్రోన్. సో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని మన ప్రాజెక్ట్ ఫైల్స్ రికవర్ చేసుకోవడం ఇట్స్ వెరీ difficult for us. So it is easy to forget which directory you are in and actually write to the wrong file or copy over files. మనం హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి రాంగ్ ఫైల్స్ లో కాపీ చేయటం, దానివల్ల మళ్ళీ మిస్టేక్స్ రావడం, దానివల్ల ప్రాజెక్ట్ వర్క్ అవ్వకపోవడం, ఇలాంటివి జరిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. టు డీల్ విత్ దిస్ ఇష్యూ ప్రోగ్రామర్స్ లాంగ్ ఎగో డెవలప్డ్ లోకల్ విసిఎస్. సో లోకల్ విసిఎస్ అనేది లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. అది యూజ్ చేసేవారు. అది LVCS అంటే లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. దీని వల్ల కూడా ఒకవేళ సర్వర్ పోయిందా, ఫోల్డర్ పోయిందో, దీని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో టు ఓవర్కమ్ దట్ వీ హ్యావ్ ఎ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఒక వర్షన్ డేటాబేస్ ఒక సర్వర్ లో ఒక్కొక్క ఫైల్ వర్షన్స్, ఇది ఒక ఫైల్ అయితే దీనికి సంబంధించినవి అన్ని కూడా మనము ఒక చోట స్టోర్ చేసుకుంటున్నాం ఫోల్డర్ లో. ఇఫ్ వి లాస్ట్ ద ఫోల్డర్ దట్ మీన్స్ వి లాస్ట్ ఎవ్రీథింగ్. సో టైప్స్ ఆఫ్ విసిఎస్ మనకి లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని 3 types ఉన్నాయి. సో వి జస్ట్ హ్యావ్ డిస్కస్డ్ దట్ లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది జస్ట్ నౌ వి డిస్కస్డ్. సో లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ is a local database located on your local computer మీద, in which file change is restored as a patch. ఒక్కొక్కటి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎవ్రీ ప్యాచ్ సెట్ కంటైన్స్ ఓన్లీ ద చేంజెస్ మేడ్ టు ద ఫైల్ సిన్స్ ఇట్స్ లాస్ట్ వర్షన్. దాని లాస్ట్ వర్షన్ వరకు చేంజెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో in order to see what file looked like at any given moment, it is necessary to add up all the relevant patches to the file in order to until that given moment. ఈ మూమెంట్ వరకు మనం ఏమేం చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా మనం ప్యాచ్ల కింద యాడ్ చేసుకుంటాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంతో ఎవ్రీథింగ్ ఈస్ స్టోర్డ్ లోకలీ, మన లోకల్ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి, మన ల్యాప్టాప్ లో ఉంటుంది కాబట్టి, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్ టు ద లోకల్ డేటాబేస్ all the patches would be lost. So anything were to happen to a single version, all the changes made after that version would be lost. And collaborating with other developers, ఇది ఇంకొక డిసడ్వాంటేజ్ లోకల్ వర్షన్ సిస్టమ్ వల్ల.
మన కోడ్ మన దగ్గరే ఉంటుంది, ఒక ఫోల్డర్ లో ఉంటుంది. మళ్ళీ అందరితోనూ కొలాబరేట్ అవ్వాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ అనదర్ మెకానిజం అందరితో షేర్ చేసుకోవడానికి. సో నేను ఇక్కడ నుంచి ఇంతవరకు చేశాను, మీరు ఇక్కడ నుంచి చేయాలి. యూజువల్లీ టీమ్ మెంబర్స్ లో అంతా కూడా ప్రాజెక్ట్ అనేది ఒకళ్ళు డెవలప్ చేయరు. ఇట్ విల్ బి మాడ్యూల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాడ్యూల్ డెవలప్ చేయొచ్చు. సో ఇది కొలాబరేషన్ అనేది వెరీ డిఫికల్ట్. సో లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, centralized version control system. So in order to overcome the disadvantages of local version control system, we have a centralized version control system. A centralized version control system has a single server that contains all the 5 versions. So central దాంట్లో ఏంటంటే మనకి ఒక సర్వర్ ఉంటుంది సెంట్రల్ గా ఒక చోట. ఆ సర్వర్ లో అందరూ కూడా దానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ చేసిన చేంజెస్ అన్ని ఆ సెంట్రల్ సర్వర్ లో అప్లోడ్ చేస్తారు. సెంట్రల్ సర్వర్ ఇది సెంట్రల్ సర్వర్. ఇక్కడ వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 మనకి ఎవరెవరు ఏమేమి మార్క్స్ చేంజెస్, ఆనర్స్ చేంజెస్, ప్రవీణ్ చేంజెస్, అజయ్ చేంజెస్ ఇవన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తారు. ఈ సెంట్రల్ సర్వర్ సిస్టమ్ ని యాక్సెస్ చేసే సో ద బిగ్గెస్ట్ ఇష్యూ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ స్టోర్డ్ ఆన్ ద సెంట్రల్ సర్వర్. ఈ సర్వర్ లో ఉంటుంది ఒకటి. సో సంథింగ్ వాట్ హ్యాపెన్ టు ద సర్వర్, ఈ సర్వర్ కి ఏదైనా అయితే ఎవరికి ఏది యాక్సెస్ అవ్వదు, ఏ వర్షన్ ఏ అప్డేట్స్ కూడా యాక్సెస్ అవ్వవు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. లోకల్ మెషిన్స్ తో ఏ ప్రాబ్లం వచ్చిందో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం. సో టు ఓవర్కమ్ దట్ మనకి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. సో విత్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ క్లయింట్స్ డోంట్ జస్ట్ చెక్ అవుట్ ద లేటెస్ట్ స్నాప్షాట్ ఆఫ్ ద ఫైల్స్ ఫ్రమ్ ద సర్వర్. ఇప్పుడు మనం యూజ్ చేసే గిట్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్. సో దే ఫుల్లీ మిర్రర్ ద రిపాజిటరీ. ఎక్కడ ఏం ఇష్యూ వచ్చినా కూడా ఈ మొత్తం మిర్రర్స్ మొత్తం స్నాప్షాట్స్ తీసుకొని రిపాజిటరీ మొత్తాన్ని ఒక చోట మనకి ట్రాక్ చేసి పెడుతుంది. సో ఇప్పుడు మన దాంట్లో ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనకి మొత్తం లూజ్ అయ్యి ప్రాజెక్ట్ మొత్తం లాస్ట్ అనే ఇష్యూ రాదు. సో ఎక్కడ ఏం చేంజెస్ చేసినా కూడా వీ కెన్ రికవర్ ఇట్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటెడ్. So that is the main advantage of the distributed version control system, including its full history. మొత్తాన్ని కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. We can get it back, everything. So మన ప్రాజెక్ట్ ఫైల్స్ మన టైం కన్సంప్షన్ ఉండదు, మళ్ళీ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే సెంట్రలైజ్డ్ ఆర్ లోకల్ సిస్టమ్స్ తో మనం చెక్ చేస్తే మనకి ఏంటంటే వన్స్ వీ హ్యావ్ లాస్ట్ ఇఫ్ ఎనీ ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ వీ లాస్ట్ అవర్ ప్రాజెక్ట్ ఫైల్స్, మళ్ళీ మొత్తం రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ వీ నీడ్ టు డెవలప్ దెమ్. ఇది లేకుండా వీ కెన్ యూజ్ ద డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. సో దెర్ ఆర్ 3 టైప్స్, ఒకటి లోకల్, సెంట్రల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మనకేంటి, సర్వర్ కంప్యూటర్. ఏది మన గిట్ హబ్, నిన్న నేను మీకు యాక్సెస్ ఇచ్చాను కదా, అది గిట్ హబ్. అందులో మనం అంతా కూడా మనము సేవ్ చేసుకుంటున్నాం ఆల్ ద వర్షన్స్. సో వీ హ్యావ్ ఆర్ రిపోజిటరీ అండ్ వీ హ్యావ్ ఆల్ అదర్ మీన్స్ సెక్యూరిటీ, ఏది ఎలా ఎవరు ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, వీ హ్యావ్ ఎ మెకానిజం. అది ఇప్పుడు మనం నేర్చుకుంటాం దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది. సో దట్ మన ప్రాజెక్ట్ ఫైల్స్ కూడా మిస్ అవ్వకుండా, ఏది ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా, టైం కన్సంప్షన్ కూడా లేకుండా మనము యూజర్ కి ఇచ్చిన డేట్స్ తో మనం డెలివర్ చేయొచ్చు ఆర్ మన ప్రాజెక్ట్ ని. సో మనకి we have all the advantages of version control system and our tracking our files, each version of our project files. So benefits enti ante project development speed by providing efficient collaboration. Andartonu communicate ayi collaborate ayi we can enhance the project development. Ekkada a problem raadu. If we have any problem, go back to that certain stage and get back all those things immediately and start working on it. Adi. So leverages productivity, expedites product delivery. Correct time ki product delivery అయిపోతుంది. Skills of the employees through the better communication. ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఈజీగా కోడ్ షేర్ చేసుకోవచ్చు, ఈజీగా కొలాబరేట్ అవ్వచ్చు. Reduce possibilities of errors and conflicts. Meanwhile, project development through traceability to every small change.
So employees or contributors of the project can contribute from anywhere, irrespective. ఎక్కడి నుంచైనా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, irrespective of the different geological locations through this VCS. సో ఎక్కడి నుంచైనా కూడా నేను నాకేదో వర్క్ ఉంది, నేను ఒక చోటకి ఊరికి వెళ్ళాను, వెళ్ళి అక్కడ ఏదో స్టక్ అయిపోయాను, ఐ వాజ్ అనేబుల్ టు కమ్, బట్ ఐ నీడ్ టు కంప్లీట్ మై వర్క్. ఏవో డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, యూజర్స్ కి క్లయింట్ కి కావాల్సిన డెలివరబుల్స్ ఉన్నాయి, కాబట్టి ఐ నీడ్ టు డూ దట్ ఇమీడియట్లీ, ఐ హ్యావ్ టు. సో అదే నాకు ఈ వర్షన్ కంట్రోల్స్. నా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా నా ల్యాప్టాప్ లో ఉన్నాయి. నా ల్యాప్టాప్ ఊర్లో ఎక్కడ ఉంది, నేను వేరే ఊరు వచ్చాను. సో ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ ఇట్. ఐ నాట్ బి ఏబుల్ టు డూ దట్ ఇఫ్ ఐ వాంట్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ గిట్ టు గిట్ హబ్ ఉంటే ఐ కెన్ కనెక్ట్. నేను అక్కడి నుంచే కనెక్ట్ అయిపోయి ఐ కెన్ గెట్ మై ఫైల్స్, ఐ కెన్ డూ ద చేంజెస్, ఐ కెన్ డిప్లాయ్ దమ్ ఈజీలీ, ఇమీడియట్లీ టు ఫర్ ద డెలివరబుల్స్. సో అదనమాట ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. డిఫర్ కంట్రిబ్యూటెడ్ టు ద ప్రాజెక్ట్. డిజాస్టర్ ఆర్ కంటింజెంట్ సిచ్యువేషన్స్ లో మనము ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఏదైనా డిజాస్టర్ మనకి మనీ ఇది పోయింది, మన డిజాస్టర్ అంటే వేరే చోట నుంచి మనం ఫైల్స్ తెచ్చుకోవచ్చు, కాపీస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వీ నీడ్ టు ట్రాక్ ఎవ్రీథింగ్. హూ మేడ్ ద చేంజ్, వాట్ చేంజ్ హ్యాస్ బీన్ మేడ్, and when this change happened, why changes have been made, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేయాలి ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనే దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం? ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాము. రిపాజిటరీ అంటే నథింగ్ బట్ ఒక ఫోల్డర్. అది ఎక్కడ మన గిట్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో, గిట్ ఒకటనే కాదు, మన రిపోజ్ ఆఫర్ చేసే వాళ్ళ దాంట్లో వాళ్ళ సర్వర్స్ లో ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఆ ఫోల్డర్ లో పెట్టుకుంటున్నాము. బట్ వీ హ్యావ్ ఎ వే టు ఎఫిషియెంట్లీ కమ్యూనికేట్ విత్ దట్ ఫోల్డర్. ఏ చేంజెస్ అయినా కానీ మనం ఇమీడియట్ గా ట్రాక్ చేసుకోవచ్చు. అన్ని కూడా ఎప్పుడు ఎలాంటి చేంజ్ అయింది ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవటం ఈజీ అండ్ పాసిబుల్ అవుతుంది. అదే రిపోజిటరీ, ఒక ఫోల్డర్ ఆన్ ఏ రిమోట్ కంప్యూటర్ అనమాట. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకున్నట్టు. రిపోజిటరీ ఇట్ కెన్ బి థాట్ యాజ్ ఏ డేటాబేస్ ఆఫ్ చేంజెస్. సో ఇవన్నీ చేంజెస్ పెట్టే ఒక ఫైల్ ఫోల్డర్. సో ఇట్ కంటైన్స్ ఆల్ ద ఎడిట్స్ అండ్ హిస్టారికల్ వర్షన్స్. హిస్టారికల్ వర్షన్స్ అంటే స్నాప్షాట్స్ అంటే హిస్టారికల్ వర్షన్స్. ప్రీవియస్ గా నేను ఏం చేశాను అనే దానికి ఒక స్క్రీన్ షాట్ టైప్ స్నాప్షాట్స్ అంటారు. ఫస్ట్ చేంజ్ ఏమైంది, సెకండ్ చేంజ్ ఏమైంది, ఇవన్నీ కూడా స్నాప్షాట్స్. సో ఈ హిస్టారికల్ వర్షన్స్ ని స్నాప్షాట్స్ అంటారు. ఈ స్నాప్షాట్స్ లో సేవ్ చేస్తుంది అనమాట గిట్ అనేది, ఎప్పుడు ఏ చేంజ్ అయింది అనేది. సో ఎవరు కనెక్ట్ అయినా కానీ ఏ చేంజ్ ఎప్పుడైంది అనేది తెలుసుకోవడం ఇట్స్ వెరీ ఈజీ. అండ్ కాపీ ఆఫ్ వర్క్, సమ్ టైమ్స్ కాల్డ్ as చెక్అవుట్. ఇట్ ఈస్ ద పర్సనల్ కాపీ ఆఫ్ ద, నా కాపీ నాకు ఉంటుంది. నేను చేసిన చేంజెస్ ఎవరైనా చేంజెస్ చేసి ఆ చేంజెస్ పోయినాయి అంటే నా చేంజెస్ నా దగ్గరే ఉంటాయి, ఐ కెన్ గెట్ దెమ్. మళ్ళీ దాంట్లో మెయిన్ ప్రాజెక్ట్ లో మనం కొలాబరేట్ చేసి మనం చేంజెస్ అన్నిటినీ కూడా మళ్ళీ దాంట్లోకి మనము ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ వేస్ ఎలా హౌ వీ కెన్ అచీవ్ దిస్ మన ప్రాజెక్ట్ ఫైల్స్ కి. అండ్ గ్రూప్ గా వర్క్ చేస్తాం. సో సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కంటైన్ జస్ట్ వన్ రిపాజిటరీ. గ్లోబల్ గా ఒక రిపాజిటరీ ఉంటుంది. ఎవ్రీ యూజర్ నీడ్ టు కమిట్ అంటే మనం యాడ్ చేశాక దాన్ని ఫైనల్ చేయడానికి కమిట్ అంటాం. మన చేంజెస్ అన్ని కూడా అందులో ఉంటాయి. మన ఫైనల్ చేంజెస్, ఇది ఫైనల్ అని చెప్తాం అనమాట. మనం చేంజెస్ చేశాక దాన్ని ఆ గ్లోబల్ రిపాజిటరీకి యాడ్ చేసేసి దెన్ ఐ కమిటెడ్ అంటే నాది ఫైనల్ అయిపోయింది అని చెప్తున్నాం. నీడ్ టు కమిట్ ఫర్ రిఫ్లెక్టింగ్ వన్స్ చేంజెస్ ఇన్ ద రిపాజిటరీ. So it is possible for others to see your changes by updating. మన చేంజెస్ వేరే వాళ్ళకి కనిపిస్తుంది, వేరే వాళ్ళ చేంజెస్ మనం ఏం చేసాం అనేది అందరూ will be able to see. You commit, they update. ఇది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ద బెనిఫిట్స్ ఆఫ్ CVCS అంటే సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మేక్స్ కొలాబరేషన్ అమాంగ్స్ ద డెవలపర్స్ along with providing insight to a certain extent on what everyone else is doing.
అందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో allows administrators to fine-grained control over who can do what. So distributed control system ఏంటిది? Distributed version control system contain multiple repositories. ఒకటి ఉండదు, multiple repositories ఉంటాయి. Each user has their own repository and working copy. మనకి మన వర్కింగ్ కాపీ ఉంటుంది, ఒక రిపోజిటరీ ఉంటుంది. అలాంగ్ విత్ ఆల్ దీస్ రిపోజిటరీస్ మనకి మెయిన్ రిపోజిటరీ కూడా ఉంటుంది. దాంట్లో మనమే కాదు, అందరు డెవలపర్స్ దాంట్లో మనమేం చేంజెస్ చేస్తున్నాం అనేది మనం ట్రాక్ చేసుకుంటూ, మన చేంజెస్ ఫైనల్ అయిపోయాక దాన్ని మెయిన్ దానికి మనం కమిట్ చేస్తాం. దిస్ ఇస్ బికాస్ కమిట్ విల్ రిఫ్లెక్ట్ దోస్ చేంజెస్ ఇన్ యువర్ లోకల్ రిపోజిటరీ అండ్ యూ నీడ్ టు పుష్ దెమ్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ విజిబుల్. ఓకే, you commit, you push, they pull, they update. నేను చేసిన చేంజెస్ నేను కమిట్ చేసేసాను, ఓకే ఫైనల్ చేసేసి అప్లోడ్ అయిపోయినాయి. అది ఐ పుష్ ఇట్, డిపాజిటరీకి పుష్ చేశాను. రిపాజిటరీలో పుష్ చేసిన తర్వాత అదర్ డెవలపర్ సపోజ్ అది కమిట్ చేసేసి పుష్ చేసేసాడు, దెన్ ప్రవీణ్ విల్ బి ఏబుల్ టు గెట్ దెమ్. ఆ చేంజెస్ తీసుకొని దాని మీద హీ విల్ బి ఏబుల్ టు వర్క్. అదే మన లోకల్ దాంట్లో అయితే, సెంట్రల్ దాంట్లో అయితే కొంచెం ఇట్స్ డిఫికల్ట్, బట్ హియర్ ఇట్స్ వెరీ ఈజీ. సో ప్రవీణ్ విల్ పుల్ దెన్ రేపు ఆ చేంజ్ అయిన ఫైల్స్ అన్నిటిని పుల్ చేసుకొని దెన్ తన అప్డేట్ చేసి మళ్ళీ హీ విల్ కమిట్ బ్యాక్ తన చేంజెస్ తో. సో ఇప్పుడు ఏంటి, ఫైనల్ గా అజయ్ చేసిన చేంజెస్ ఉంటాయి, అజయ్ చేసిన చేంజెస్ తర్వాత ప్రవీణ్ చేయాల్సిన చేంజెస్ అన్ని కూడా మళ్ళీ కంప్లీట్ అయిపోతాయి అండ్ దెన్ హీ విల్ కమిటెడ్. So all the changes are there in the main repository. Ala anamata. So the most popular distributed version control systems are Git, Percurl. Nenu discuss chestunnam kada. Idi distributed version control system. Idi repository. Ee repository Ajay ga anukunnam. Idi Praveen di. Idi inko member di. So repository working copy. Everyone has to create their working copy local system లో. దీనికి చేంజెస్ చేసి వాళ్ళ రిపాజిటరీకి వాళ్ళ బ్రాంచ్ కి పుష్ చేసుకొని అండ్ దెన్ ఈ అన్ని చేంజెస్ ని కూడా విల్ పుష్ టు ద మెయిన్ రిపాజిటరీ, సర్వర్ లో ఉన్న రిపాజిటరీ. అలాగే వీళ్ళు లోకల్ గా చేసుకునే చేంజెస్ ఒకళ్ళకి రావు. వెన్ దే కమిట్ మెయిన్ రిపాజిటరీకి పుష్ చేసినప్పుడు మాత్రమే ఎవ్రీవన్ విల్ బి ఏబుల్ టు సీ దేర్ చేంజెస్. దిస్ ఇస్ హౌ గిట్ వర్క్స్. So multiple people can work simultaneously on a single project. Everyone works on edits own copy. So everything what we discussed, ive points anamata. Simultaneously different members of the team. Version control provides access to the historical versions. Anni eppudu ఏ చేంజ్ ఎప్పుడు జరిగింది, ఎక్కడన్నా ఏదన్నా డేటా లాస్ ఉన్నా కూడా, కంప్యూటర్ క్రాషెస్ ఉన్నా కూడా, it is very easy to get back those changes. If any mistake is made, you can easily roll back. Next to, ఇక్కడ ఏదో ఇదైంది, ఇది వర్క్ అవ్వట్లేదు, సో ఓకే ఐ వాంట్ టు డిస్కార్డ్ దీస్ చేంజెస్. నేను ప్రీవియస్ దానికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొని వర్క్ చేస్తాను. లేదా ఐ డోంట్ వాంట్, ఈ చేంజ్ నేను చేయదలుచుకోలేదు, ఇది ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి లెట్ మీ డిస్కార్డ్ దిస్ చేంజ్ అండ్ గెట్ బ్యాక్ టు ద ప్రీవియస్ చేంజ్. సో ఐ కెన్ డూ దట్. స్పెసిఫిక్ ఎడిట్స్, దట్ టు వితౌట్ లూజింగ్ ద వర్క్ డన్ ఇన్ మెయిన్ వైల్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇట్ క్యాన్ బి ఈజీలీ నోన్ వెన్, వై అండ్ బై హూమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫైల్ వాస్ ఎడిటెడ్. సో ఓకే, వాట్స్ ద టైమ్ నౌ? ఐ థింక్ ఇట్స్ 10 o'clock. లెట్స్ స్టాప్ హియర్. రేపటి నుంచి గిట్ కమాండ్స్ అన్ని కూడా చూద్దాం. గిట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆఫ్టర్ దట్ విల్ సి గిట్ ని ఎలా యాక్సెస్ చేయాలి, కమాండ్స్ అన్ని ఏంటి అనేది ప్రాక్టికల్ గా we'll see from tomorrow onwards. రేపు సేమ్ టైమింగ్ కా మేడం క్లాస్? ఏమైంది? రేపు సేమ్ టైమింగ్ కా మేడం క్లాస్ 9 to 10.